హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ కూడా నా వీడియోస్ని చాలా చక్కగా చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను లిటరల్లీ 6 months తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. అయినా కూడా మీరు చాలా చక్కగా చూస్తున్నారు. నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు కూడా వ్లాగ్లోకి వెళ్ళిపోతే మేమందరం అయితే రెడీ అయ్యి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ వార్షికోత్సవమును పూజలు అయితే జరుగుతున్నాయి. దానికోసం ఇంకా మా నాన్న, నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా ఐశ్వి అందరం కలిసి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వర్షం పడడం వల్ల రోడ్ అయితే చాలా బురదగా అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకైతే పార్క్ చేసేసి తర్వాత అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఏదైనా సరే మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి చేసిన డెకరేషన్ కంటే కొన్ని మన రియల్ ఫ్లవర్స్ పెట్టి చేసిన ఎంత బాగుంటుంది కదా. గుడి నిండా బంతి పూలతోటి అలంకరించారు. అండ్ అలాగే గ్రీన్ ఆకుతోటి కూడా దండలుగా పెట్టారు. ఎంత బాగుంది అసలు. నాకైతే సింపుల్ డెకరేషన్ అయినా సరే ఫ్లవర్స్ తోటి చేస్తే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మా ఐశ్వికి ఈ లిఫ్ట్ డోర్స్ అలా క్లిక్ చేయాలి అంటే నేనే బటన్ ప్రెస్ చేయాలి అని ఒకలాగా అలా పెట్టేసుకుంది. ఇంకా తనే ప్రెస్ చేస్తుంది అనమాట. మనం ప్రెస్ చేసినా సరే మళ్ళీ తను ప్రెస్ చేస్తుంది. ఇంకా పిల్లలు అంతే కదా, ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళకి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి. ఇప్పుడైతే కరెంట్గా మా ఐశ్వికి అది. అండ్ నా షార్ట్స్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాను కదా, ఇప్పుడు జరిగేవి. ఇంకా వీడియోస్ చూసిన వాళ్ళకైతే డౌట్స్ రావచ్చు, ఎంత చిన్నగా ఉంది పాప, ఇప్పుడేమో షార్ట్స్లో పెద్దగా ఉందని. ఇవన్నీ కూడా ఒక 6-7 months బ్యాక్ వీడియోస్ అనమాట. నేను అప్పుడు అన్నీ కూడా రెగ్యులర్గా పెడదామని చాలా కష్టపడి వీడియోస్ తీసుకున్నాను. ఇప్పుడేదో గ్యాప్ వచ్చిందని ఆ వీడియోస్ అన్నిటిని నేను డిలీట్ చేయలేను కదా. అండ్ అఫ్కోర్స్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఇవన్నీ కూడా నేను నా మెమరీస్ కోసం తీసుకున్నాను. ఇవి ఎప్పుడైనా నేను తిరిగి చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అప్పుడువన్నీ నాకు భలేగా గుర్తుంటాయి. అందుకనే నేను వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ అయినా సరే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను రెగ్యులర్ వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేస్తానన్నమాట. అండ్ ఐశ్వి అను పండు అయితే బాగా కొట్టుకుంటున్నారు. అలా అని ఇద్దరిని వేరే వేరే రూమ్స్లో ఉంచితే మళ్ళీ అలా ఊరుకోవట్లేదు, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. మా ఐశ్వి అయితే ఏం ఇవ్వకపోయినా ఏడుపే. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదే అలవాటు. అదేదైనా అడిగితే ఇవ్వకపోతే వెంటనే ఏడ్చేయడమే, ఇంకా అసలు వేరే పనేం లేదు. ఇంకా వాళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాము. ఇంకా కొంచెం ప్యాంపరింగ్ టైం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఐశ్విని చూస్తే అసలు ఇంకా ఒక మహారాణి, యువరాణిని చూసినట్టే చేస్తారనమాట. ఇంకా ప్యాంపరింగ్ సెషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా నాకు ఏదైనా కోపం వచ్చి ఐశ్విని అరిచినా సరే వాళ్ళ డాడీకి ఇష్టం ఉండదు. చిన్నపిల్ల కదా, చెప్పు 2-3 times చెప్పు, అంతేగాని అరవద్దు అని చెప్తారు. అండ్ అప్పుడే ఐశ్వికి నేను హాయ్ బాయ్ అవి నేర్పిస్తున్నాను అనమాట. ఇంకా చూసారా, తను హాయ్ హాయ్ అని చెప్తుంది. ఇదేనండి వీడియోస్లో ఉండే మ్యాజిక్. అసలు అప్పుడు జరిగిపోయింది, మనకైతే మామూలుగా నేర్చుకుంది, అప్పుడు హాయ్ అని చెప్పింది అని గుర్తుంటుంది. కానీ ఆ టైంలో ఎలా చెప్పింది, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మన మైండ్కి అయితే గుర్తుండవు కదా. అదే ఇలా వీడియో తీసుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడైనా చూసినప్పుడు కూడా మనకు అవన్నీ మన కళ్ళ ముందు జరిగినట్టు మళ్ళీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందుకనే నాకు వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఐశ్వి చూసారా, ఈ నెయిల్ ట్రిమ్మర్ తోటి నేను నెయిల్స్ ట్రిమ్ చేస్తా అంటే అస్సలు ఊరుకోవట్లేదు, తనకే ఇచ్చేయమంటుంది. ఎవరైనా సరే చిన్న బేబీస్ అంటే న్యూలీ మామ్స్ ఉంటారో ఇది ట్రై చేయండి. 0 to 3 years ఇది మంచిగా వర్క్ అవుతుంది. అంటే నెయిల్స్ని కట్ చేయదనమాట, ట్రిమ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఎక్కువ కట్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా అవుతుందన్న భయం మనకు ఉండదు. అండ్ అఫ్కోర్స్ ఈ 2 cells వేసేసి దానిలో పెట్టేస్తే మనకి 1 to 1.5 year ఈజీగా వచ్చేస్తుంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే యూజ్ అయిపోయిన తర్వాత సెల్స్ అనేవి తీసి బ్యాటరీస్ తీసేసి పైన పెట్టేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ ఈ బాక్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది నేను తీసుకొని కూడా 2.5 years అయింది. నాకు ఇప్పటికీ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా కొత్త మామ్స్ ఉంటే ట్రై చేయండి. అండ్ మా ఐశ్వికి ఈ బొమ్మ అయితే కొన్నాను. దీంతో చాలా బాగా ఆడుకుంటుంది, ఏదేదో కబుర్లు అయితే చెప్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే మా టీవీని క్లీన్ చేశారనమాట అత్తయ్య. అంటే డస్ట్ ఉందని చెప్పి కొద్దిగా తడి క్లాత్ పెట్టి తుడిచారు. అప్పుడు దానికి 2-3 lines వచ్చినాయి అనమాట.
ఇంకా అప్పుడు ఇంకా మళ్ళీ మేము ఎప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఎప్పుడు అట్లా క్లాత్ తోటి క్లీన్ చేయకండి, ఏదైనా డస్ట్ అలా ఉన్నా మామూలు పొడి క్లాత్తోనే ఇట్లా నార్మల్గా తుడవండి, ఎక్కడ ప్రెస్ చేయొద్దని చెప్పారు. ఇంక అప్పటి నుంచి అయితే మేము చేయలేదు. బట్ ఆ లైన్స్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి డిస్ప్లే పోయిందనమాట. ఇంకా టీవీ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఏదో చెక్ చేసి చేస్తున్నారు. అది హాఫ్ డిస్ప్లే పోయింది. అసలు ఏంటి పూర్తిగా పోయిందా ఏంటనుకున్నాం. లేదు, తర్వాత అయితే వచ్చింది. ఇంకా వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము తీసుకెళ్ళి బాగు చేస్తామని అయితే తీసుకెళ్తున్నారు. ఏంటో టీవీకి ఏమవుతుందో ఏంటో అనేది ఒక టెన్షన్. మళ్ళీ ఇప్పుడు కొత్త టీవీ తీసుకుందాం అనుకున్నా ఇప్పటికిప్పుడు బడ్జెట్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా. లేదు, ఫస్ట్ అయితే రిపేర్ చేపిద్దాం, రిపేర్ అయిందా ఓకే, లేదంటే దాని తర్వాత మళ్ళీ కొత్తది కొందాం అనుకున్నాము. బట్ లక్కీలీ అది రిపేర్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది స్క్రీన్ అయితే. వాళ్ళు ఇంకా అదే చెప్పారన్నమాట, ఎప్పుడు ఎక్కువ ప్రెస్ చేయొద్దు, వెట్ క్లాత్ అయితే అస్సలు పెట్టద్దు అని చెప్పారు. ఒక 2-3 డేస్కే మాకు తెచ్చి ఇచ్చేశారు. తరుణ్ అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అంటే చిన్నోడే కానీ ఫ్రెండ్, వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్. సో వాళ్ళు వచ్చారు. ఐశ్వి తరుణ్ మామతో బాగా ఆడుకుంటుంది. తరుణ్ క్యాప్ తీసేసుకొని చూసారా ఎలా తిరుగుతుందో, క్యాప్ అంతా నాకే కావాలని చెప్పేసి తిరిగింది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఐశ్వికి ఫన్ టైం అనమాట, ఇంకా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతుంది. డోర్స్ ఓపెన్ చేస్తుంటే చాలు, ముందుకి వెనక్కి బయటికి ఇదే పని. ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, మా ఐశ్వితోటి టైం స్పెండ్ చేసే మూమెంట్స్ అన్నీ కూడా నేను చాలా చక్కగా క్యాప్చర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అండ్ నా డిజిటల్ మెమరీ కూడా క్రియేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్.